ఆల్మోస్ట్ 1,50,000 మంది. ఇంతమంది మనుషులు రేపటిని చూడలేరు. టైం అనేది ఎవరికీ సొంతమైన వస్తువు కాదు. ఒకవేళ ఏదైనా పనిని చేయడానికి బెస్ట్ టైం అంటూ ఉంటే అది నిన్నే. అదే పనిని చేసే సెకండ్ బెస్ట్ టైం అంటూ ఉంటే అది ఇప్పుడు. ఈ మూమెంట్ టైం తన ఖాతాని రాత్రి 12 గంటలకి స్టార్ట్ చేస్తుంది అండ్ మళ్ళీ అదే ఖాతా రాత్రి 00 అవర్స్కి రీసెట్ అవుతుంది. ఈ టైం యొక్క ఖాతా గురించి అర్థం చేసుకోండి. ఇందులో డిపాజిట్ చేయడం అవ్వదు అండ్ లోన్ తీసుకోవడం కూడా కుదరదు. మీకు రోజు ఏదైతే దొరుకుతుందో ఆ టైంని మీరు వేస్ట్ చేయండి, తిరగండి, పడుకోండి, మీకు నచ్చినట్టు వాడుకోండి, అది మీ ఇష్టం. ఈ మీటర్ మళ్ళీ రాత్రి 00 అవర్స్కి రీసెట్ అయిపోతుంది. టైం ఎలాంటిదంటే ఇది ఎవరినైనా సరే తనకంటే ముందుకి వెళ్ళనివ్వదు. అలా అని ఎవరిని వెనుక కూడా వదిలేసి రాదు. అందరికీ తెలుసు టైం చాలా ముఖ్యమని. కానీ కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రమే తెలుసు టైం ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అని. టైంని సేవ్ చేయమని అందరూ చెప్తారు, కానీ టైం పాకెట్లో పెట్టుకునే ఒక వస్తువు కాదు. టైంని మనం పనులు చేసుకోవడానికి యూజ్ చేయాలి, కానీ దాన్ని ఎవరూ సేవ్ చేయలేరు. ఒకరోజు మార్నింగ్ మీకు ఎవరైనా 10,000 ఇచ్చి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టండి, లేకపోతే రాత్రిలోప మీకు తెలియకుండానే మాయమైపోతాయని చెబితే మీరు వెంటనే దానిని ఖర్చు పెట్టేస్తారు. సేమ్ ఇదే ఆలోచన మీకు టైం గురించి ఎందుకు లేదు? నాకు తెలిసిన చాలామంది డబ్బులు లేవని కంప్లైంట్ చేయడం నేను చాలాసార్లు చూసా. కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి డబ్బుల కంటే టైమే ఎక్కువ ఇంపార్టెంట్. టైం వేగంగా సాగిపోతూ ఉంటుంది. మీరు కూడా టైంతో పాటు పరిగెత్తండి. అలా కాకుండా కూర్చొని టైం వేస్ట్ చేస్తే మీరు దాని గురించి ఫ్యూచర్లో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. మీరు ఏమైనా చేయండి, కానీ టైం ఒక డిఫరెంట్ డైమెన్షన్లో ఉంటుంది. అది మీకోసం ఎప్పుడూ ఆగదు. మీలో ఎవరైతే టైం కంటే ఇంపార్టెంట్ ఏమీ లేదు అని అర్థం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ ఎవరూ ఉండరని నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు మళ్ళీ టైం అనే వడ్డీని యూజ్ చేసేటప్పుడు అసలు టైం అంటే ఏంటో ఆలోచించండి. థియరీ ఆఫ్ రిలేటివిటీగా లాగా మీరు మంచి టైం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటే టైం స్లో అయిపోతుంది. టైం తర్వాత సాగిపోతుంది అని భయపడి టైం ఇంకా ఫాస్ట్ అవుతుంది. కానీ ఈ రెండూ కాకుండా ఎవరైతే టైం గురించి ఆలోచించకుండా వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడంలో బిజీగా ఉంటారో వాళ్ళని టైం చాలా ముందుకు తీసుకొని వెళ్తుంది. వాళ్ళు చనిపోయే కూడా వాళ్ళని భూమి మీద జీవించేలా చేస్తుంది. జీవితం అనే ప్రయాణంలో ఎప్పుడైనా నిరాశతో ఏడుస్తూ ఉండటం అలౌడ్, కానీ మీరు ఏం పని చేయకుండా ఒక అపాయింట్లోనే ఆగిపోవడం అలౌడ్ కాదు. మీరు ఏడుస్తున్నా పర్వాలేదు, కానీ ఎప్పుడూ ఆగిపోకూడదు. మీ బ్రెయిన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయండి. ప్రేమించడం మీకు ముఖ్యమైతే ఎవరినైనా ప్రేమించండి, ఎందుకంటే టైం ట్రావెల్ అవుతుంది. మీకు డ్యాన్స్ చేయడం ఇష్టమైతే డ్యాన్స్ చేయండి, ఎందుకంటే సమయం ఎక్కడ ఆగిపోదు. మీ కళలు నెరవేర్చుకోవడానికి ఏదైతే రైట్ టైం, రైట్ ఏజ్. యూ విల్ నెవర్ బీ అట్ ది స్టేజ్ అగైన్. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. మీకు ఈ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు కదా. ఏం చేస్తే మీరు సంతోషంగా ఉంటారో వాటిని చేయడానికి మీ టైం వాడుకోండి. మనలో చాలామంది నాకు ఆ పని రాదు, ఈ పని రాదు అని బాధపడుతూనే ఎన్నో రోజులు, వారాలు, నెలలు ఖాళీగా గడిపేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మీ టైంని ట్రాక్ చేయండి. మీరు మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో గమనించి ఆ టైంని ప్రొడక్టివ్గా అయ్యేలా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీరు సంతోషంగా ఉండటానికి ఏదైతే చేయాలో దానికి మీ టైం ఇవ్వండి. మీకు చదవడం ఇంపార్టెంట్ అయితే చదవండి. ఈ టైం చాలా ఇంపార్టెంట్ అని మీకు ఎగ్జామ్స్ అప్పుడు తెలుస్తుంది. మీ కలలన్నీ తొందరగా పూర్తి చేసుకుంటే మీరు ఏమీ పోగొట్టుకోరు, కానీ లేట్ అయితే మాత్రం సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి టైం దొరకదు. మన దేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ 70 years. మీకు ఇంకా ఎంత టైం మిగిలి ఉంది అనేది మీరే ఒకసారి ఆలోచించండి. ఉన్న టైంలో 8 గంటలు స్లీప్కి, ఒక 8 గంటలు వర్క్కి, ఇలా మీ లైఫ్లో ఇంకా ఎన్ని ఇయర్స్ అయిపోతున్నాయి? అండ్ మీరు ముసలితనంలో గడిపే 8 to 10 years మైనస్ చేయండి. క్యాల్కులేట్ చేసి మీరు మీ సక్సెస్ని అనుభవించడానికి మీ దగ్గర ఎంత టైం మిగిలి ఉంటుందో మీరే తెలుసుకోండి. మీరు సమయాన్ని ఆపలేరు, కానీ ఫ్యూచర్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ టైంని వేస్ట్ చేయకుండా కష్టపడవచ్చు. మీరు ఒకరోజు ఉదయం లేవగానే మీకు 1,440 రూపాయలు ఇచ్చే బ్యాంక్ ఈ ప్రపంచంలోనే లేదు. ఫ్రీగా ఏ బ్యాంక్ కూడా మీకు ₹1 ఇవ్వదు. కానీ టైం వద్ద మనసుతో మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రోజు ఫ్రీగా 1,440 నిమిషాలు ఇస్తుంది. టైం మీకు రోజు టైం ఎందుకు ఇస్తుందో ఆలోచించండి. టైం మీకు ఇచ్చే టైంని మీరు ఎవరికి ఇస్తున్నారు? మీ అందరి దగ్గర వేరే వేరే కలర్స్లో డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి. టైం గురించి కూర్చొని ఒకసారి ఆలోచించండి. టైంని అడగండి, నువ్వు ఎందుకు నాకు రోజు 1,440 నిమిషాలు ఫ్రీగా ఇస్తున్నావని. మీకు ఫ్రీగా దొరికే టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలని మీకు అనిపించట్లేదా?
అనిపిస్తుంది కదా. సాధారణంగా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. టైం మాత్రం చాలా విలువైనది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఈక్వల్గా టైం ఇస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైతే మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని ద్వారా మీరు మీ గోల్ని రీచ్ అవ్వగలరా అని ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు మీ టైం బ్యాలెన్స్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ చేయకపోతే, మీకంటే తెలివైన వారు మీ టైంని వాళ్ళ సక్సెస్ కోసం యూజ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, మీకంటే తెలివైన వారు మీ టైంని వాళ్ళ సక్సెస్ కోసం యూజ్ చేసుకుంటారు. అసలు గుడ్ టైం లేదా బ్యాడ్ టైం అంటే ఏంటో చెప్పండి. టైం అనేది ఎప్పుడూ న్యూట్రల్గానే ఉంటుంది. మనమే టైం మంచిది అండ్ ఇంకొక టైం మంచిది కాదు అని ఆలోచిస్తాం. టైం మాత్రం నేను ముందుకు వెళ్తాను, మీరు కూడా నాతో రండి, నాకు ఎవరు ఏం చేయరు అనే విషయం సంబంధం లేదు, మీరు కూడా అలానే ఉండండి అని చెప్తుంది. టైం మిమ్మల్ని ఎవరితో సంబంధం లేకుండా మీ పని చేసుకోమని చెప్తుంది. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరి టైం బ్యాలెన్స్ వారికి ఉంటుంది. వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మీరు మీ టైం బ్యాలెన్స్ని తక్కువ చేసుకోవద్దు. ఒకవేళ నా మాటలతో మీరు హర్ట్ అయితే పర్వాలేదు, హర్ట్ అవ్వండి. మీరు టైం వేస్ట్ చేశాక హర్ట్ అవ్వడం కంటే, మీరు అప్పుడు బాధపడడం కంటే నా వీడియో చూస్తూ ఇప్పుడు హర్ట్ అవ్వడం చాలా బెటర్. ఇప్పటి నుంచి ఏమైనా గొప్పగా సాధించడానికి కష్టపడదాం. ఏదైనా సాధించి ఈ ప్రపంచానికి మనమేంటో చూపిద్దాం. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. జై హింద్, జై భారత్.